భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. దేవగురువు బృహస్పతి ద్వారా అతనికి బ్రహ్మజ్ఞానం ప్రాప్తించినది. దాని వలన అతడు సదా భగవంతుని అగోచర, దోషరహిత, నిర్గుణ, నిరాకార రూపాల చింతనలతో లీనమైపోయాడు. కృష్ణుని సాకార శారీరక రూపం వలన ఎటువంటి మోహమూ కలుగలేదు. మరి సాధారణ జ్ఞానంలో ఉండే విధంగా ఉద్ధవునిలో కూడా జ్ఞానపు అహంకారం ఉండేది. కృష్ణ భగవానులు గోకులం నుంచి మధురకు వచ్చారు. అప్పటి నుంచి రాజకీయ వ్యవహారాలు వారిని 4 వైపుల నుంచి ఊపిరి సలపనివ్వలేదు. రావడంతోనే మొట్టమొదట కంసుని వధించి ఆ దుర్మార్గుని అరాచకాల నుంచి ప్రజలను రక్షించారు. మాతాపితలను కంసుని కారాగారం నుంచి విడిపించారు. మహారాజు ఉగ్రసేనుని ఘోర కారాగారం నుంచి విడుదల చేయించి వారిని పట్టాభిషిక్తుల్ని చేయించారు. రాజవంశపు ఆచారాలను అనుసరించి యజ్ఞోపవీత ధారణ చేసుకుని గురువు ఆజ్ఞతో సాందీపనాశ్రమానికి వెళ్లి విద్యాభ్యాసం చేశారు. వారి ద్వారా కేవలం 64 దినములలో 60 విద్యలను అభ్యసించారు. తర్వాత గురుమాత అభ్యర్థనతో వారి మృతపుత్రుని అన్వేషణలో మొదట సముద్రగాన పాంచజన్య శంఖంలో దాగి ఉన్న ఆ మహా అసురునితో యుద్ధం చేశారు. తదుపరి స్వయంగా యమపురిలో యమరాజు వద్దకు వెళ్లి పునర్దత్తుని తిరిగి తీసుకొచ్చారు. అతనికి పునర్జీవనం ప్రసాదించి గురుదక్షిణ అనే రుణాన్ని తీర్చుకున్నారు. ఆ తరువాత జరాసంతుడు ఎన్నో అక్షోహిణీల సైన్యంతో మధురను ఆక్రమించగా అప్పుడు బలరామునితో కలిసి ఇరువురు అతని మొత్తం సైన్యాన్ని అంతమొందించారు. వారు సాధించిన విజయాల ఖ్యాతి దేశ దేశాలలో మారుమ్రోగిపోయేది. ప్రజలు తమ జగద్రక్షకుణ్ణి చూసి ఆనందంతో పొంగిపోయారు. 4 దిశల జయ జయ ధ్వానాలు ప్రతిధ్వనించేవి. ఈ మర్యాదలు, జయ జయ ధ్వానాలు 4 దిశలా వ్యాపించిన ఖ్యాతి రాజమందిరంలో ఆడంబరాలు. ఆ ఆడంబరాల నడుమ వారి మనస్సు లగ్నమయ్యేది కాదు. మానసికంగా వారు ప్రతి క్షణం బృందావనపు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండేవారు. గోకులపు అమాయక ముగ్ధ గోపికల స్మృతులలోనే గడిపేవారు. ఆ జ్ఞాపకాల గుర్తులుగా ఎన్నో దృశ్యాలు కనిపిస్తూ ఉండేవి. ఎన్నో కంఠస్వరాలు వినిపిస్తూ ఉండేవి. యమునా తీరంలో ఒక దినం యశోదామాతకు తన చిన్న నోటిలో అండపిండ బ్రహ్మాండ రూపదర్శనాన్ని కలిగించారు.
అదే యమునా తీరాన పెద్దవారై రాధతో కలిసి ఎన్నో సాయం సమయాలు నిశ్శబ్దంగా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ గడిపేవారు. ఆ రాధని కృష్ణుడిగా మార్చారు. వారు స్వయంగా ఆమె కొంగును ఆయన ధరించి రాధగా మారారు. మరో దినం అదే రాధకు ప్రతిదినం స్వప్నంలో కలుసుకుందామని మాటిచ్చి యమునా తీరాన వదిలి వెళ్ళిపోయారు. అమ్మును చూపించి భయపెట్టేవారు. ఒక్కోసారి పాలకుండలను పగలగొట్టి తల్లి దెబ్బల నుంచి తప్పించుకోవడానికి ఆమెకు అందకుండా పరుగులు పెట్టేవారు. నిన్ను చూడేం చేస్తాను. అదే ఇంటి ఆవరణలో ఒకరోజు తల్లి వారిని రోలుకు కట్టివేసినప్పుడు దానిని చూసి దేవతలు కూడా చింతించారు. ఒక దినం అదే గృహంలో తల్లిని శాశ్వతంగా వదిలిపెట్టి మధురకు వచ్చేశారు. బద్దలు కొట్టండి. ఒక్కోసారి నదీ తీరంలో గొల్లభామల కుండలు పగులగొట్టేవారు. ఒక్కోసారి వాళ్ళ ఇళ్లకే వెళ్ళి వాళ్ళ పాలకుండలు పగులగొట్టేవారు. మరి అదే ముగ్ధ గొల్లభామల ముందు వినోదం కోసం స్వయంగా నృత్యాలు చేస్తూ వారిని ఆనందింపజేస్తూ ఉండేవారు. రాధ చెల్లెలతో కూడి ఒక్కోసారి హోలీ వేడుకలు జరుపుకునేవారు. వారితో కలిసి రాసక్రీడల దివ్యలీలలను అభినయించేవారు. ఒక్క మాట. ఏమిటి? వెళ్ళడానికి ముందు నాకు 2 వాగ్దానాలు ఇవ్వాలి. ఏమిటో చెప్పు. మొదటిది స్వప్నంలో మాత్రమే కాదు, నేను ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు నా మనోమందిరంలో ప్రతి క్షణం నువ్వు వసించాలి. రెండవది భూలోకాన్ని విడిచిపెట్టే లోపు మరొక్కసారి ప్రేమికురాలికి నీ పాదధూళిని ప్రసాదించాలి. పాత జ్ఞాపకాలలో ఖచ్చితంగా తిరిగి వస్తానని గోపికలకు వాగ్దానం చేసి గోకులపు పొలిమేరలలో వారిని వదిలివేసి అక్రూరునితో సహా బయలుదేరారు. పదే పదే పాత జ్ఞాపకాలను పునశ్చరణ చేసుకుంటున్నారు. ఈ పాత స్మృతుల వెల్లువ వారి మనసును విహ్వలము చేయగా అప్పుడు వారు తమ విశాల భవనంలో ఒంటరిగా లోకాన్నే మరచి పచార్లు చేస్తూ ఉండేవారు. నాలుగు దిక్కుల నుంచి అపరిచిత కంఠస్వరాలు వినిపించసాగాయి. నేనెప్పుడూ జ్ఞాపకం రాలేదా? నీవేమో రాజమందిరపు పట్టుపాన్పులపై పవళిస్తూ ఉంటావు, కానీ మమ్మల్ని మాత్రం ముళ్ళసయ్యపై వదిలి వెళ్ళిపోయావు.
అక్కడి జై జయధ్వానాల హోరులు నీకు మా హృదయాంతరాలలోని హాహాకారాలు వినిపించడం లేదా? ఒక్కోసారి ఏమనిపిస్తుండేదంటే యాదవ సామ్రాజ్య పొలాల్లో రాజమందిరం మునిగిపోతున్నట్టుండేది. పాత జ్ఞాపకాల తరంగాలు వారిని నాలుగు వైపుల నుంచి ఏ విధంగా చుట్టుముట్టాయంటే, ఒక నావ గొప్ప గాలివాన ఉధృతంలో చిక్కుని ఆ గాలివానలోంచి బయటడానికి ఎటువంటి దారి కనిపించని విధంగా ఉండేది. వారు నిశ్శబ్దంగా దృశ్యంలో లీనమై ఉండేవారు. అవే అళ్లల్లో ఎన్నో పరిచయం గల కంఠస్వరాలు వినిపించేవి. के गए थे जल्दी आऊंगा। अपना वचन भूल गए क्या? महलों के ठाट बाट में भला गोकुल की धूल भरी गलियां तुम्हें क्यों याद होंगी कान्हा? बीच बीच में राधा का चेहरा भी उभरता, परंतु वो कुछ कहती नहीं। चुपचाप देखती रहती और फिर गुम हो जाती। ఏమిటి కృష్ణయ్య, అక్కడెవరో కుబ్జటగా మాకంటే అందగత్యా? మాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నదా నిన్ను? మాకంటే మిన్నగా నిన్ను ఈ త్రిలోకాలలో ఎవ్వరూ ప్రేమించలేరు. వెళ్ళు కృష్ణయ్య, నీకు మా వంటి యాదవ స్త్రీలతో ఏ పని? నీవు పట్టణవాసి అయ్యావు కదా. ఏ దారిలో నువ్వు వదిలి వెళ్ళావో ఇప్పటి వరకు మేము ఆ దారిలోనే నిలిచి ఉన్నాం. అన్నింటినీ మరచి కర్తవ్య పాలనమనే నెపం చూపించి వెళ్ళావుగా నువ్వు. ఇప్పటి వరకు పూర్తి కాలేదా నీ కర్తవ్య పాలన? నీకు జ్ఞాపకం రాలేదా కృష్ణయ్య, మేము ఎదురు చూస్తూ ఉంటామని? నీకు గుర్తుందా, నువ్వు మా కుండలను పగలగొట్టావు? గుర్తుందా, నువ్వు మా వస్త్రాలను దొంగిలించావు. ఇప్పటి వరకు పూర్తి కాలేదా నీ కర్తవ్య పాలన? ఎప్పుడొస్తావు కృష్ణయ్య? ఎప్పుడు వస్తావు?